బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నటి శిల్పా శిరోద్కర్ వెల్లడించింది. ఇన్స్టాలో శిల్పా పోస్ట్ పెట్టింది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ప్రముఖ నటుడు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నటి శిల్పా శిరోద్కర్ వెల్లడించింది. ఇన్స్టాలో శిల్పా శిరోద్కర్ పోస్ట్ పెట్టింది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ప్రస్తుతం శిల్పా శిరోద్కర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడుందామే? ఆమె ట్రీట్మెంట్ లో అంటే ఇంట్లో ఉన్నారు, సేఫ్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అయితే సమాచారం ఉంది. 5 ఏళ్ల ముందు అంటే 2020 కోవిడ్ మహమ్మారి ఎప్పుడైతే కొన్ని ఇండస్ట్రీస్ ని, సినీ ఇండస్ట్రీ, క్రీడా రంగం ఇట్లా మొత్తం ప్రపంచానికి ఎడ్యుకేషన్ సంగతి మనకు తెలిసిందే. ఈ టీకాలు వేసుకున్న తర్వాత ఇవన్నీ తర్వాత కాస్త సద్దుమరిగింది. ఇప్పుడు రీసెంట్ గా అన్ని ఒక ట్రాక్ లో పడుతుంది. సినీ ఇండస్ట్రీ వరకు తీసుకుంటే అంతా ఒక ట్రాక్ లో ఉంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరోసారి కోవిడ్ మహమ్మారి వచ్చింది అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. రీసెంట్ గా సన్ రైజర్స్ టీమ్ లో ట్రావెల్స్ హెడ్ కి కోవిడ్ పాజిటివ్ అనేది ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి శిల్పా శిరోద్కర్ కి వచ్చింది. ఈవిడ మాజీ హీరో, అంటే ఇంతకు ముందు మన తెలుగులో కూడా ఆవిడ సినిమాలు చేశారు. ప్రముఖ హీరో అంటే హాలీవుడ్ సంబంధించి సూపర్ స్టార్ అయినట్టు మహేష్ బాబు సతీన్ అనే నమ్రత శిరోద్కర్, ఆవిడ కూడా హీరోయిన్. ఆవిడ సోదరి ఈవిడ శిల్పా శిరోద్కర్ మాజీ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆవిడకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆవిడ తన ఇన్స్టాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇక అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏమంటే, ఈవిడ తరచూ నమ్రత శిరోద్కర్ అంటే రీసెంట్ గా కూడా కలిశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆవిడ షేర్ చేశారు. ఇప్పుడు మరి ఈ ఎఫెక్ట్ అనేది ఎంత వరకు ఉంటుంది అంటే, ఇప్పుడు మహేష్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందా ఏంటా అనేది ఒక అభిమానుల్లో ఒక చిన్నపాటి సంశయం అయితే ఉంది. మళ్ళా మనం అంటే హాలీవుడ్ కి సంబంధించి మళ్ళీ మాస్కుల సంస్కృతి, శానిటైజర్స్ మళ్ళా ఏమైనా పునరావృతం అవుతుందా ఏంటా అనేది కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.